కథ చెప్పనా? ఒక ఊళ్ళో ఒక రైతు గుమ్మిడి గింజలు వేశాడు. ఆ పాదులు బాగా పెరిగాయి. రోజు సంరక్షణ చేస్తున్నాడు. ఇంకా రేపు పట్టుకెళ్దాం బాగున్నాయి అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు వచ్చి చూసేసరికి రెండు కాయలు లేవు. ఏమయ్యాయా అని అటు ఇటు వెతికాడు, ఏమీ లేదు. ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఏం చేశాడంటే ఒక కర్ర తీసుకుని, తనకు తెలిసిందే గాయత్రి మంత్రంతో ఆ కర్ర పట్టుకుని పొలం కంచెకి చుట్టూ లోపల నుంచి అంతా రౌండ్గా గీసుకుని బయటకు వచ్చేసాడు. అమ్మ గాయత్రి మాత, నువ్వే నా పొలాన్ని రక్షించాలి అని దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు. అందరూ ఎవరి పొలాలకు వాళ్ళు వెళుతూ ఉంటే రైతు పొలంలోనూ ఒకడేమోనో నెత్తి మీద గుమ్మడికాయ పెట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. అదేంట్రా సుబ్బయ్య, అక్కడే ఉన్నావేంట్రా అన్నారు. అప్పుడు తెలివి వచ్చి అటు నుంచి ఇటు చూశాడు. పారిపోదామంటే ఎక్కడికి పారిపోలేడు. అక్కడి నుంచి గుమ్మం దాకా వస్తున్నాడు, మళ్ళీ లోపలికి పరిగెడుతున్నాడు. ఏరా సుబ్బయ్య, ఒక కాయ తీసుకున్నావేరా అని అడిగాడు. తీసిన గీతని ఏంటంటే కొంచెం చెరుపుకొని లోపలికి వెళ్ళాడు. అతను లోపల ఉన్న వాడికి తెలివి వచ్చింది. బాబయ్య క్షమించండి, నేను ఎప్పుడు ఇలా దొంగతనం చేయను అని కాళ్ళ మీద పడిపోయాడు. గుమ్మడికాయ బరువు అయిపోతాను, నాకు రాత్రి అంతా పట్టుకునే తిరుగుతున్నాను, ఈ గుమ్మడికాయ బరువు మొయ్యలేకపోతున్నాను, అయ్యా మీరే తీయండి బాబయ్య అన్నాడు. పరుల సొమ్ము కోసం ఆశపడకూడదురా, నీకు కావాలంటే అడగాలి, వెళ్ళు, ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా అని ఆ గుమ్మడికాయ పట్టుకుని పోరా అన్నాడు అని పంపించారు. ఆ రైతు ఎవరో కాదు, మా తాతగారు సన్యాసయ్య గారే.